వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈపీఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ పిఎఫ్ డబ్బుల్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ అకౌంట్ నుండి మనం అడ్వాన్స్ అప్లై చేయాలంటే మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. అలానే మీ ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ మరియు ప్యాన్ లింక్ చేసుకొని ఉండాలి. అవన్నీ మీకు అప్డేట్ ఉన్నప్పుడే మీరు పిఎఫ్ నుండి అడ్వాన్స్ అనేది విత్డ్రా చేయవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ఒక పిఎఫ్ అకౌంట్ అనేది అప్లై చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఇక్కడ ఈపీఎఫ్ యూఏఎన్లోకి లాగిన్ అవ్వాలి అంటే మనకు ఇక్కడ యూఏఎన్ నెంబరు అలానే దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈపీఎఫ్ఓ నుండి మనకు వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. మనము ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31 అని ఉంటుంది. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ క్లెయిమ్ ఫామ్ 31 పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి. ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలంతా కరెక్ట్గా ఉంటే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనము క్లిక్ చేయాలి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 31 ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఫామ్ 31 ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను చూడవచ్చు. సెలెక్ట్ సర్వీస్ తర్వాత రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. దాని తర్వాత మీకు ఎంతైతే పిఎఫ్ కావాలో పిఎఫ్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పిఎఫ్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన ఇలా క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ తీసుకొని ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని కనిపిస్తూ ఉంటుంది, థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ చేసి మనం అప్లై చేసినటువంటి క్లెయిమ్ యొక్క స్టేటస్ని పొందవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడే అప్లై చేసినటువంటి క్లెయిమ్ యొక్క స్టేటస్ ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అప్లై చేసిన డేటు, టైము, దాని తర్వాత క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదండి పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేసుకునే ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.